జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినటువంటి అమలక ఏకాదశికి సంబంధించిన మహిమలు తెలియజెప్పే కథలేంటో పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉసిరిక చెట్టును ఆరాధన చేయవలసినటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని అమరక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉసిరిక చెట్టు దగ్గర దీపం వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం పొందేటటువంటి ఏకాదశి. అయితే అమలక ఏకాదశి మహిమను తెలియజెప్పే కథలు బ్రహ్మాండ పురాణంలో ఉన్నట్లుగా వశిష్ఠ మహర్షి ఇతరులకు చెప్పినట్లుగా మనకు చెప్పడం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఆ కథలను మనం పరిశీలిస్తే మొట్టమొదటి కథలో అమలక ఏకాదశి గురించి ఏం చెప్పారంటే, ప్రధానంగా ఈ అమలక ఏకాదశి రోజు చిత్రసేనుడు అనే పేరు కలిగిన మహారాజు ప్రతి సంవత్సరము కూడా విష్ణుమూర్తిని పూజించటం, ఉసిరిక చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఒకసారి వేట కోసం అడవికి వెళతాడు. అలా అడవికి వెళ్ళినప్పుడు ఈ చిత్రసేనుడు అనేటటువంటి మహారాజు మీదకి అనేక మంది దుండగులు యుద్ధానికి వస్తారు. ఆ దుండగుల యొక్క బలపరాక్రమాల వల్ల చిత్రసేనుడు ఎంత బాగా యుద్ధం చేసినప్పటికీ యుద్ధంలో శక్తి తగ్గిపోయి స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ఈ చిత్రసేనుడు అనేటటువంటి మహారాజు శరీరంలో నుంచి ఒక అదృశ్య శక్తి బయటికి వచ్చి ఆ దుండగులతో యుద్ధం చేసి దుండగులను తరిమి కొట్టిందని, ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆ చిత్రసేనుడు అనే మహారాజు మళ్ళీ స్పృహలోకి వచ్చి అలా అదృశ్య శక్తి యుద్ధం చేయటం చూసి ఆశ్చర్యపోయాడని, ఆ తర్వాత ఆ అదృశ్య శక్తి తను చేసినటువంటి అమలక ఏకాదశి వ్రతం వల్ల, ఉసిరిక చెట్టు పూజల వల్ల సాక్షాత్తు విష్ణు శక్తే ఆ విధంగా వచ్చిందని తెలుసుకున్నాడని బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పాడు. అలాగే అమలక ఏకాదశికి సంబంధించిన ఇంకొక పురాణ రహస్యం కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఆ పురాణ రహస్యం ఏంటంటే, వైదిశ అనే పేరు కలిగినటువంటి మహారాజ్యానికి చైత్రరథుడు రాజుగా ఉండేవాడు. ఈ చైత్రరథుడు ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుక్ల ఏకాదశి రోజు నది ఒడ్డున ఉన్నటువంటి ఒక విష్ణు ఆలయానికి వెళ్ళి ఆ విష్ణు ఆలయంలో విష్ణువుని దర్శించుకొని, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టుకొని ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసి తనతో పాటుగా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అదే విధంగా చేయమని ఆజ్ఞాపిస్తాడు. అయితే ఒక సంవత్సరం అమలక ఏకాదశి రోజు ఈ చైత్రరథుడనే రాజు ఉసిరిక చెట్టు దగ్గర పూజలు చేస్తూ రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తున్న తరుణంలో ఆ రోజు ఉదయం పూటే ఒక వేటగాడు అనుకోకుండా అక్కడికి వస్తాడు. ఆ రోజంతా ఎలాంటి ఆహారం దొరకక ఏం చేయాలో తెలియక అక్కడే ఉసిరిక చెట్టు దగ్గర ఉండిపోయి ఆ మహారాజు ఆ ప్రజలతో పాటు ఆ వేటగాడు కూడా ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసి రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేసుకుంటూ ఆ రోజంతా కూడా గడిపి మర్నాడు తిరిగి తన నివాస స్థానానికి వెళ్ళిపోయాడని, అలా తెలియకుండానే వేటగాడు అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టు దగ్గర విష్ణునామస్మరణ చేయటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా తర్వాత జన్మలో వసుదత అనే పేరు కలిగిన మహారాజుగా జన్మించాడని బ్రహ్మాండ పురాణంలో ఉంది. వశిష్ఠ మహర్షి ఇతరులకు చెప్పాడు. ఈ రెండూ కూడా అమలక ఏకాదశికి సంబంధించిన పురాణ రహస్యాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టును పూజిస్తే, ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెడితే, ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఇంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. కాబట్టి అందరూ ఉసిరిక చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోవటం, ఉసిరిక చెట్టు దగ్గర విష్ణువుని పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆరాధించే కాళికాదేవి ఆవిర్భావం వెనుక ఉన్న రహస్యాలేంటో, కాళికా పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే కాళికాదేవి ఏ విధంగా ఆవిర్భవించిందో పరిశీలిద్దాం. నమస్కారం. తోలికా కోటిమండిత వైదూర్య కృత సోపాన స్వచ్ఛంద గతిరుత్తమ. స్వచ్ఛందంగా ప్రవహిస్తున్నది, దానిలో దిగడానికి వైఢూర్యము కాంతులుతున్న సోపానాలు ఉన్నాయి, ఒడ్డున చక్కటి చక్కటి నిర్మాణాలు ఉన్నాయి.
అద్భుతంగా అందులో మళ్ళీ మధ్యలో ఆ యమున ఒడ్డున ఒక రమ్యమైన ధామం కనబడుతుందయ్యా. ఆ ధామం ఎంత చక్కగా ప్రకాశిస్తోందంటే అంటే ఒకదానికంటే ఒకటి ముఖ్యమై గోచరిస్తోంది ఆ గోలోకంలో. బృందావనం భ్రాజమానం, అక్కడ కనబడుతోంది బృందావనం. ఎంత అందంగా ఉన్నదంటే దివ్యద్రుమలతాకులం చిత్రపక్షి మధువ్రాతైర్ వంశీవట విరాజితం. అక్కడ వంశీవటం అనే అద్భుతమైన వటవృక్షం ప్రకాశిస్తున్నది ఇక్కడ. పులినే శీతలే వాయుర్మందగామి వహత్యలం. ఆ యమునా నది ఒడ్డున బృందావనంలో ఆ సైకతములు ఇసుక తిన్నులు అందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఇక్కడ. పైగా సహస్రదళ పద్మానం, రమ్యమైనటువంటి ఆ బృందావనంలో వంశీవటం చూస్తూ అది ఎలా ఉన్నదంటే గోలోకంలో వాకిట నాటిన చెట్టులా ఉన్నది వంశీవటం. అది దాటి వెళితే ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి సహస్రదళ పద్మములతో కూడినటువంటి వనములు గోచరిస్తున్నాయి. వాటి మధ్యే నిజ నికుంజోస్తి ద్వాత్రింశద్వన సంయుత. ఆ మధ్యలో నికుంజం ఉంది. నికుంజం అంటే అనేక పొదలతో కూడినటువంటిది. అది ద్వాత్రింశద్వన సంయుత, 32 వనాలు అక్కడున్నాయి. ఇన్ని వనముల బృందమున్న వనం బృందావనం, రమ్యమైనది. పైగా అక్కడ కూడా వనములు ఏదో పిచ్చి పిచ్చిగాలో రమ్యంగా అలంకృతమై అందులో మంచి మంచి భవనాలు మండపాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రాకార పరిఖాయుక్త అరుణాక్ష వటాజిర, అరుణ వృక్షము, అరుణకాంతులుతున్న వటవృక్షము అద్భుతంగా ప్రకాశిస్తున్నది. పైగా ఇవి దాటి వెళుతూ అనేకమైన రమ్యములైన దృశ్యములు చూస్తూ ఆనందిస్తున్నారు. ఒకచోట అనేక మంది గోపకాంతలు గోచరించారు, గోపికలు. మరొక చోటకు వచ్చేటప్పటికల్లా కోట్ల కొలది గోవులు గోచరించాయి. ఒక్కొక్క గోవు అద్భుతంగా ఉంది. గోలోకం యొక్క మహిమ మహాభారతంలో హరివంశంలో వర్ణిస్తారు. గోలోకం సర్వలోకోత్తమోత్తమం అని వర్ణించారు ఇక్కడ. అలాంటి గోలోకంలో ప్రధానంగా గోవుల గురించి శ్లోకములే చాలా ఉన్నాయి ఇందులో. పైగా అవి అంతంత పుష్టిగా ఉండి ఎత్తుగా ఉన్న గోవులు, వాటి శృంగములు స్వర్ణకాంతులతో ప్రకాశిస్తున్నాయి. కోటిశౌగావో ద్వారి ద్వారి మనోహరాహ. ప్రతి చోట ద్వారముల దగ్గర వనముల దగ్గర గోవులే కనబడుతున్నాయి. పైగా సవత్సాహ పీత పుచ్ఛాశ్చ వ్రజంచో భవ్యమూర్తికా. దూడలతో పాటు పచ్చని తోకలతో పాటు విహరిస్తున్నాయి. వాటి వెనకాల పరిగెడుతున్న దూడలు ఎలా పరిగెడుతున్నాయంటే కురంగవద్విలంఘిద్భి, అంటే లేళ్లు దుముకుతున్నట్లుగా దూడలు వెనకాల దుముకుతూ వస్తున్నాయి ఆవుల వెంట. అలాంటి ఆవులు అందంగా ఇతస్తతశ్చలంతశ్చ గోగణేషు మహావృషా. అలా గోగణములు తిరుగుతుంటే మధ్య మధ్యలో అక్కడక్కడ వృషభాలు గోచరిస్తున్నాయి, పెద్ద వృషభాలు. ఆ వృషభాలు ఎలా ఉన్నాయంటే దీర్ఘకంధర శృంగాఢ్య యత్ర ధర్మధురంధరా. రహస్యాలు ఇవన్నీ కూడా. ధర్మధురంధరా ఒక్కటి ఎంత పుష్టిగా ఉన్నాయంటే ధర్మాన్ని మొత్తం మొయ్యగలిగినట్లుగా ఉన్నాయన్నాడు ఇక్కడ. అంటే వృషోహి భగవాన్ ధర్మ అని చెప్పినట్లుగా వేద భాషలో చెప్పాలంటే మంత్రములన్నీ గోవులు, ధర్మము వృషభమై ప్రకాశిస్తున్నది. ఓంకారమే వృషభమును కూడా భావన చేయవచ్చు. కానీ గోలోక భావన వేదపరంగా తత్వపరంగా చాలా చాలా చేయవచ్చండి. అంతర్ముఖ ధ్యానంలో కూడా పనికొస్తుంది ఇక్కడ. సరే, మొత్తానికి గోపాల ఇలా గోవులు ఉంటూ ఉంటే అక్కడ మాకు గోపాలకులు కనబడ్డారు దేవతలందరికీ. గోపాలాహ వేత్రహస్తాశ్చ శ్యామా వంశీధరాపరాహ. వాళ్ళందరి చేతుల్లో, గోపాలకుల చేతుల్లో ఆవులను తోలేటువంటి దండములు ఉన్నాయి, వేత్రదండములు. అదేవిధంగా చేతిలో మురళులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే మధ్య మధ్యలో మురళి వాయిస్తూ ఎలుగెత్తు పాడుతున్నట్ట. ఏమిటి పాడుతున్నారా అంటే కృష్ణలీలాం ప్రగాయంతో రాగైర్మదనమోహనై. మన్మధుడికి కూడా మోహనం కలిగించగలిగేది అదే కాదు. మదనమోహన అంటే పారవశ్యాన్ని, మోహాన్ని కలిగించగలిగేటువంటి రాగముల్ని ఆలపిస్తూ వాళ్ళందరూ ఉన్నారు. ఇది ఊహించుకుంటే ఎంత బాగున్నది. అలాంటి గోవులు నడుము గోపాలకులు. ఇత్తం నిజ నికుంజం తం నత్వా మధ్యేగతాసురాహ. అలాంటి నికుంజములు, ఆ పొదలు, వాటన్నిటికీ నమస్కారం చేసుకుంటూ లోపలికి వెళుతున్నారు కాదు, ఏదో లాగుతోంది లోపలికి. అక్కడ వెళ్ళి ప్రమేయం ఉందా అండి, లోపలికి తీసుకెళ్తుంది. అలా వెళుతూ ఉండగా అప్పుడు ఆ మధ్య భాగంలో ఇంకా అన్నీ దాటారు గోవులు, గోపికలు, ఆ బృందావనము ఇవన్నీ దాట మధ్య భాగంలో వెళ్ళేటప్పటికల్లా జ్యోతిషా మండలం పద్మం, ఒక పెద్ద పద్మం గోచరించింది. ఆ పద్మం ఎలా ఉందంటే ఒక కాంతి మండలంలా ఉంది ఆ పద్మం అంతా. ఎంత పద్మం అంటే సహస్రదళ శోభితం. ఇదివరకు సహస్రదళాలతో వివిధ పద్మాలన్నీ చూశారు, ఇది వాటిలా కాదు, చాలా పెద్దది, సహస్రదళ శోభితం.
తదూర్ధ్వం దానిపైన ఆశ్చర్యం షోడశదళం అంటే సహస్రదళ పద్మం దాటిన పైన షోడశదళ పద్మం గోచరిస్తుంది. దానిపైన తతో అష్టదళ పంకజం అష్టదళ పంకజం గోచరిస్తుంది. తస్యోపరి దానిపైన స్ఫురదీర్ఘం సోపానత్రయమండితం అష్టదళ పద్మం పైన 3 సోపానాలు గోచరించాయి. అంటే ఏదో ఎక్కడ అనుకున్న మెట్లు ఆ ఎక్కే చోటు ఏంటో తర్వాత చూద్దాం. అంటే ముందు 1000 దళాల పద్మము, షోడశ దళాల పద్మము, అష్టదళ పద్మము, దానిపై సోపానములు. ఆ సోపానం పైన సింహాసనం పరం దివ్యం. ఆ సోపానములు ఎక్కితే పెద్ద సింహాసనం. వీళ్ళు ఎక్కలేదు, ఈ పద్మం నుంచి చూస్తున్నారు. ఇది ఎక్కడానికి ఎవరికి అధికారం లేదు, శక్తి లేదు. ఆ సింహాసనానికి సోపానాలు ఇవి. ఆ సింహాసనం మీద అద్భుతమైన దృశ్యం గోచరించింది. కౌస్తుభై ఖచితం శుభం. ఆ దివ్యమైన సింహాసనము కౌస్తుభాది రత్నములతో ప్రకాశిస్తున్నది. దాన్ని దదృశుర్దేవతా సర్వాహ. ఆ సింహాసనాన్ని చూశారు. ఎంత దాటి వచ్చారండి. చీకట్టి దాటారు, విరజా నదిని దాటారు, రమ్యమైన గోలోక ధామాలకు వచ్చారు. అక్కడ మళ్ళీ బృందావనంలోకి వచ్చారు. ఆ బృందావన నికుంజాలు అన్నీ దాటి 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 వచ్చి గోపికల్ని, గోపకుల్ని, గోవుల్ని అన్నింటినీ చూసి వచ్చిన తర్వాత కేవలం ఒక కాంతిమయమైన సహస్రదళ పద్మం లోపల ఎత్తుగా షోడశదళ పద్మం, దాని లోపల ఎత్తుగా అష్టదళ పద్మం, దానిపైన ఎత్తుగా సోపానం, దానికంటే ఎత్తుగా సింహాసనం. ఆ సింహాసనం పైన శ్రీకృష్ణం రాధయాయుతం రాధాసహితుడైన కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు దేవగణములన్నిటికీ కూడా. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఏకాదశి. ఈ రోజున శివకేశవులు ఇరువురిని కూడాను పూజించాల్సినటువంటి లక్షణం ఉంది. అంతేకాకుండా శుక్రవారం కావడం చేత మారేడు దళం మీద గంధం రాసి లక్ష్మీదేవిని గనక అష్టోత్తర శతనామావళితో గనక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాలు మీ గృహంలో విరాజిల్లింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అలాగే శ్రీ సూక్త పఠనం చేస్తూ లక్ష్మీదేవికి కనుక పాలతో, సాక్షాత్తు ఆవు పాలు, ఆ ఆవు పాలతో గనక అభిషేకం గనక చేసినట్లయితే వీలైతే 16 సార్లు శ్రీ సూక్తం చదవాలండి. ఏకాదశి పర్వదినాన 16 సార్లు శ్రీ సూక్తాభిషేకం కనుక చేసినట్టయితే లక్ష్మీదేవికి ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుసంపన్నమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారాన్ని ఆ యొక్క లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. విష్ణువుతో కూడినటువంటి లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి. అలాగే అభిషేకార్చన కూడాను ఈరోజు ఆచరించడం మంచిది. అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేస్తూనే దానికి తోడుగా తులసి మాలికను విష్ణుమూర్తికి సమర్పించి మల్లెపూలతో లక్ష్మీదేవి పూజ ఎవరైతే ఆచరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామావళి అనేటువంటిది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడాను పఠించినట్లయితే ఆ నారాయణ తత్వంలో దాగిన అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాలు మీకు ఎల్లవేళలా కూడాను అన్ని రంగాలలో అభివృద్ధికరమైన ప్రభావాన్ని ప్రసరింపచేస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 6:18 తిథి ఏకాదశి రాత్రి 10:33 వరకు, నక్షత్రం ఆర్ద్ర రాత్రి 10:49 వరకు, వర్జం రాత్రి 10:12 నుంచి 11:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:45 వరకు, మరల మధ్యాహ్నం 12:52 నుంచి 1:35 వరకు, అమృతకాలం లేదు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం సర్వేషాం అమలైకాదశి. ఆమలకైకాదశి. ఈ ఆమలకం అంటే ఉసిరికాయ అండి. ఉసిరికాయతోటే స్వామివారికి పూజ, ఉసిరికాయతోటే నివేదన. ఇది చాలా విశిష్టమైనది. అంతేకాదు ఈరోజు ఉపవాసం ఉండి ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తికి పూజ చేయడం కూడా విశిష్టమైన ఫలితాన్నే అందజేస్తుంది. అలాగనే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల పాపక్షయం అని చెప్పవచ్చు. సర్వేషాం అని చెప్పినందువలన వైష్ణవులకు, మాధ్వులకు, స్మార్తులకు కూడా ఇదే ఏకాదశి. దీన్ని ఆచరించడం సకల పాప పరిహారంగా చెప్పుకోవచ్చు. విశేషించి శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అనుభవయోగ్యమైన సంపదకు కారణమవుతాయి. నేటి ఆణిముత్యాలు. ప్రేమతో ద్వేషాన్ని, ఆధ్యాత్మిక తత్వంతో ప్రపంచాన్ని జయించాలి. ఆ జడ వేసుకునింది, ఆ జడ తీసింది, గట్టిగా కొప్పు బిగించుకుంది, ఆ పువ్వులన్నీ బాగా కొప్పు లోపలికి దోపుకుంది. అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని సిద్ధింపజేసుకుంది. అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు. కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు అంటే ఏమి ఉండడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిలా నక్కి నక్కి చూస్తోంది. ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పరు, ఇదిగో ఇక్కడే ఉన్నాడని. ఈవిడ ఏం చేస్తుందో చూడాలి వాళ్ళు, అది వాళ్ళ తాపత్రయం. అందుకని చూసింది. ఎక్కడ కనబడ్డాడు? వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్ననులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం. ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసేవి కదూ. అందుకని వానరములంటే మహాప్రీతి ఆయనకి. ఆయన ఏం చేశాడు? పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం. ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని
గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం, కొయ్య రోళ్ళు. ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు, బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. ఎందుకు రోలు మీద ఎక్కి నించోవడం అంటే, ఓ కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద. ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్న పెడుతున్నాడు, దానికి పెడుతున్నాడు, తను తింటున్నాడు. తింటూ ఊరుకున్నాడా? అమ్మ ఎప్పుడైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు, అందుకే దూరంగా వెళ్ళిపోయాడు. ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు, వెళ్లకుండా ఇక్కడ ఉన్నాడు. ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు. అమ్మ వచ్చేస్తుందేమో, తన్ని కొట్టేస్తుందేమో, తన్ని కట్టేస్తుందేమో, నిజంగా ఏదో పెద్ద భయపడిపోయిన వాడిలా, అమ్మా నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆకలితో వచ్చానమ్మా, పాలు ఇమ్మంటే సగం ఇచ్చావమ్మా, ఇవ్వకుండానేమో పాలు దించడానికి వెళ్ళిపోయావమ్మా, నేను ఎంత ఆకలితో ఉన్నానో నీకు తెలియదమ్మా, యువతలు నాకు ఆకలి ఇలాగే ఉందమ్మా, బయట ఆకలికి పోయమ్మా, నీ వల్లేనమ్మా ఇదంతా అంటున్నాడు. మళ్ళీ ఏడుపు ఆప్ చేసి కాస్త కోతికి పెట్టి కాస్త తను తిని సంతోషపడి మళ్ళీ దొంగేడుపు ఒకసారి గుర్తొస్తే అమ్మొస్తోందేమో అని చుట్టూ చూసుకుంటూ ఎప్పటికప్పుడే మళ్ళీ దొంగేడుపు ఏడుస్తున్నాడు. విద్యాసంకులద్భాష్పుడై వికచ కమల నయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకని. చూసింది పిల్లాడిని, వీడిని పట్టుకోవాలనుకో. ఆవిడ చడి చప్పుడు అవ్వకుండా కాళ్ళకి మంజీరములు ఉంటాయి, ఎంత జాగ్రత్తగా నడిచినా అవి గజ్జలు చప్పుడు అవుతాయి. ఆమె నడుస్తోంది పట్టుకుందామని చూశాడు, చటుక్కుని దూకేశాడు రోలు మించి. దూకేసి ఆ ఇల్లంతా ఎక్కడ చూసిన స్తంభాలు, పూర్వం మండువా ఇళ్ళని ఉండేవి, ఎక్కడ చూసిన కొయ్య స్తంభాలతో ఉండి ఇళ్ళు నిర్మాణం చేసేవారు. ఏదో ఆ స్తంభాలు ఎక్కువగా ఉన్నది చూసి విరాటపర్వంలో తిక్కన గారు వర్ణిస్తారు. ద్వాంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రాసకరంబునై దురభివీషంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. అన్ని స్తంభాలతో ఉంటుందిట నర్తనశాల. అలా అనేకమైన స్తంభాలతో ఉంది ఇల్లు. ఈవిడ వెనక పరిగెడుతోంది, ఆయన ముందు పరిగెడుతున్నాడు. ఆయన ఇంత బుడతడం, ఈవిడ తల్లి. ఈవిడ ఎక్కడ పరిగెట్టగలదు ఆయనతో సమానంగా? స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక కరగంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడకపు బోడి కరుణతోడ బాలు కట్టదలచే. అది స్తంభాలతో ఉన్న ఇల్లు కాబట్టి ఆవిడ పరిగెడుతోంది. ఆయన చిన్నవాడు, ఏదో పెద్ద స్తంభం చాటున దాక్కునేవాడు. దాక్కుని అమ్మ ఇటు, ఆయన అటు. ఆయన అటొద్దామని ఈవిడ ఇటు వెళ్ళడం, వాడు ఇటు రావడం, ఆవిడ ఇటు రావడం, మళ్ళీ అటు వెళ్ళడం, అటు వచ్చినట్టుగా పరిగెత్తినట్టు పరిగెత్తడం, ఆవిడ అటు పరిగెత్తేటప్పటికి ఇటు నుంచి పారిపోతూ ఉండడం. పాపం ఆవిడేమో అలిసిపోతోంది, ఈయనేమో స్తంభం చాటున దాక్కొని ఆవిడటు స్తంభానికి అటు నించుంటే, అమ్మ నా తప్పైపోయిందమ్మా, నేను ఇంకెప్పుడు దొంగతనాలకు వెళ్ళనమ్మా, ఎప్పుడు వెన్న తిన్నమ్మా, అమ్మ నా మాటనమ్మా, ఇవి ఒక్కసారికి వదిలియమ్మా, అమ్మ నన్ను కట్టకమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. దొంగేడు పేడుస్తున్నాడు, కళ్ళు నిలిమేసుకుంటున్నాడు, చేతుల నిండా కాటుక, ఈ బొగ్గల నిండా ఇక్కడ వరకు కాటుకైపోయింది, కళ్ళు ఎర్ర పడిపోయి ఇంకా ఎంతో బడలిపోయిన వాళ్ళ ఈ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి, ఉరప్పంజరం అంతా కదిలిపోతోంది. దొంగేడు పేడు చేస్తున్నాడు, అమ్మ నన్ను వదిలిపెట్టమ్మా అంటున్నాడు, మళ్ళీ పారిపోతున్నాడు, మళ్ళీ అమ్మ పెడుతోంది, మళ్ళీ పారిపోతున్నాడు. ఆ చూస్తున్నటువంటి గోపకాంతలందరూ నవ్వుతున్నారు పట్టుకుతామని. చూసి పట్టరాని తనను పట్టెదని చెంత కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా, నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాను నేను. కానీ అమ్మా, నువ్వు నేను కొడుకును అనుకుని వెంటపడుతున్నావే, ఇంత బడలిపోయావే, నీ ప్రేమకి లొంగిపోయానమ్మా, దొరికిపోతున్నానని దొరికిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ హిడంబి గర్భం ధరించింది, వెంటనే బిడ్డను ప్రసవించింది. అతడు పుట్టగానే పెరిగి పెద్దవాడే ఆనందిస్తూ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం పెట్టాడు. ఇక చూసుకోండి, అన్ని సెకండ్స్లో, నిమిషాల్లో అయిపోయింది. హిడంబి భీముల అతడికి పేరు పెట్టాలనుకున్నారు.
చాలా సంతోషపడ్డాడు భీముడు కొడుకు పుట్టాడని. అప్పుడు హిడంబి నవ్వుతూ, వీడికి జుట్టు లేదు, ఉన్నది కాస్త పైకి లేచి నిటూరంగా నిలబడి ఉంది, ఇదేంటి ఇట్లుంది వీడి జుట్టు. భీముడు, నేను దువ్వుతాను, నీకు సరిగా లేదు, నేను దువ్వెంతో దువ్వకూడదు, అసలు ముళ్ళ పంది తీసుకొని వస్తాను ఒకటి, ఆ ముళ్ళ పందితో తల్ల కిందలు పెట్టే ముళ్ళ పందితో దువ్వుతాను, అప్పుడు సరిపోతాడు అని ముళ్ళ పందిని తీసుకొచ్చి దువ్వుతున్నాడు. ముళ్ళపందినే, ఆ ముళ్ళ పందికి ఉండినటువంటి ముళ్ళు ఉన్నాయి కదే అవే సొట్టపోయాయి, కానీ వీడిది మాత్రం అట్లే ఉంది. ఈ అంతా బాగున్నాడు కానీ ఇది ఏంటి ఈ జుట్టు మాత్రం పైకి ఉంది. అలా అనటంతోనే ఆ బాలుడికి ఒక పని చేస్తాం, ఇది ఏదో విచిత్రంగా ఉంది, ఘటోత్కచుడు అని పేరు వచ్చింది. ఘటోత్కచుడు అని చాలాసేపు ఘటోత్కచుడు అర్థం ఏమిటి అని చాలా అనుకుంటే ఇప్పుడు అర్థమైంది ఘటోత్కచుడు అంటే. పాండవులకు నమస్కారం చేశాడు, వారి అభిమానాలంతా సంపాదించుకున్నాడు ఘటోత్కచుడు. అప్పుడే వారికి ప్రీతిపాత్రుడయ్యాడు, వారి ఆజ్ఞలను పాలించాడు. తర్వాత ఆ హిడంబి పుట్టినప్పుడు ఆ భీముడు ఎంత ముద్దు పెట్టుకున్నాడో ఏమిటో తెలీదు, తను కొడుకుని చాలా ఆనందపడ్డారు. తర్వాత హిడంబి పాండవులతో నియమ ప్రకారంగా నేను భీముల వారితో కలిసి ఉండే సమయం పూర్తి అయిపోయింది అమ్మా, మీరు చెప్పింది నేను నెరవేర్చాను, కనుక మీరు ఎప్పుడు స్మరించినా నేను వస్తాను అని ప్రతిజ్ఞ చేసి తనకిష్టమైన చోటుకి వెళ్ళిపోయింది. తర్వాత ఘటోత్కచుడు కుంతి పాండవులకు నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ పుణ్యాత్ములారా, మీ ఆజ్ఞలను పాటించడమే నా విధి. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి, నా కథ చెప్పండి. మా అమ్మ మాత్రం వెళ్ళిపోయింది ఆకాశ మార్గంలో, మరి నేనేం చేయాలి ఇప్పుడు? మీతో రమ్మంటారా, మా అమ్మని ఎత్తుకొని వెళ్ళమంటారా, లేక ఏ చెట్టో ఏదో నేను చూసుకోమంటారా, నా కథ ఏంటి చెప్పండి అప్పుడు అన్నాడు. అప్పుడు కుంతీదేవి సంతోషిస్తూ ఇలా అంది, మనవుడా, నాయనా రారా, దగ్గర కూర్చోరా, నా ముద్దు తినరా, ఓ ఘటోత్కజ, ఓ ముద్దు, అబ్బా ఏం ముద్దు పెదాలు ఇంతలా ఉన్నాయి, ఆయన ముద్దు పెట్టుకుందట కుంతీ మాత. మనవుడు కదా, ఎంత పెదాలు ఎట్లా వికారంగా కురూపుగా ఉన్నావు, కొడుకే కదా, మనవుడు కదా, ముద్దు పెట్టుకుందట. నువ్వు కురుకులంలో పుట్టావు తెలుసా, అచ్చం భీమసేనుడిలాగా ఉన్నావు, భీమసేనుడిలాగానే ఉన్నావు నువ్వు. పాండవులందరికీ నువ్వే జ్యేష్ఠుడివి, కనుక నువ్వు మా అందరినీ రక్షిస్తూ ఉండాలి, మాకు సహాయం చేస్తూ ఉండాలి అంది. ఇక్కడే ఉండు నేను చెప్పే వరకు. ఘటోత్కచుడు నమస్కారం చేసి అవ్వా అన్నాడు. అబ్బా, ఆవిడికి ఎంతో ఆనందమైంది, ఫస్ట్ పిలుపు కదా అవ్వ. కొంతమందికి అవ్వా అమ్మా అంటే ఫస్ట్ పిలుపుకి ఎంతో ఆనందపడుతుంది. ఎంతో ఆనందపడింది కుంతి, దుఃఖమంతా మరిచిపోయిందట, నొప్పులన్నీ పోయాయట, ఆకలంతా పోయిందట, నిద్రంతా పోయిందట, సంతోషం అయిపోయిందట. అవ్వా, రావణ ఇంద్రజిత్తులిద్దరూ గొప్ప బలవంతులు, అలాగే నేను కూడా మానవులందరిలోనూ ప్రత్యేకమైన వాణ్ణి. అవ్వా, దేహబల పరాక్రమంలో నేను తండ్రి అంతటి వాణ్ణి. అవ్వా, మీరు నన్ను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వచ్చి మీ ఆజ్ఞను పాటిస్తాను అవ్వా అని పాండవుల వద్ద సెలవు తీసుకున్నాడు. ఉత్తర దిక్కు వైపు వెళ్ళాడు. అవ్వా వెళుతున్నానని చెప్పి వెళ్ళాడు. ఈ ఘటోత్కచుడు పుట్టుకలో రహస్యం ఉంది. ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చినటువంటి శక్తి ఆయుధం దెబ్బను తట్టుకునేవాడిగా ఘటోత్కచుడు సృష్టించబడ్డాడు. మహావీరుడైన కర్ణుణ్ణి ఎదిరించగల సమర్థుడిగా, మహారథికుడిగా సృష్టించబడ్డాడు. ఇది అతడి పుట్టుకలోని రహస్యం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మహారథికులైనటువంటి పాండవులు ఒక అడవి నుండి మరొక అడవికి ప్రయాణం ఇంకా అక్కడి నుంచి మకాం మార్చారు. అయిపోయింది కదా, అనుకున్న పని అయిపోయింది. ఇంకేమి, ఒక మనవుడిని కన్నారు. బలాఢ్యుడైనటువంటి మనవుడు, సామాన్యుడు కాదు. పైగా తలుచుకుంటే వచ్చేవాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఊడిపడతాడు. మధ్యలో అడ్డు తగిలినవి, హింసించటానికి వచ్చినవి అయినటువంటి ఎన్నో క్రూర మృగాలను వాళ్ళు సంహరించుకుంటూ వ్యాస మహర్షిని దర్శించాలనే కోరికతో త్వరగా ముందుకు సాగారు.
మత్స్య, త్రిగర్త, పాంచాల, కీచక దేశాలకు సంబంధించిన అందమైన అరణ్యాలను, సరస్సులను చూస్తూ ప్రయాణం చేశారు. వారు తమ జుట్టును జడలుగా చుట్టుకొని నారబట్టలు, చర్మాలను ధరించున్నారు. వాళ్ళు అంటే మునులు వేషంతో ఉన్నారు. వాళ్ళంతా తాపసీ వేషంతో, ఎవ్వరూ కనిపెట్టడానికి వెళ్ళారు. తమ తల్లితో సహా తాపసీ వేషం ధరించి ఉన్నారు. అందరూ తాపసులు, ఎక్కడో ఏ గుహల్లోనో ఉండేటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. కొన్ని చోట్ల వారు తమ తల్లిని మోసుకుంటూ వేగంగా ప్రయాణించారు. కొన్ని చోట్ల మెల్లగా వెళ్ళారు. మరికొన్ని చోట్ల వేగంగా పరిగెత్తుకొని వెళ్ళారు. వారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తమ నిత్యకర్మలను మాత్రం మానలేదు. బ్రాహ్మం వేద మధీయానాః వేదాంగాని చ సర్వశః నీతిశాస్త్రం చ సర్వజ్ఞాః దదృశుస్తే పితామహం దదృశుస్తే పితామహం. ఉపనిషత్తులు, వేదాంగాలను వారు నిత్యము అధ్యయనం చేస్తూ ఉండేవారు. నీతి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఒకనాడు అలా అధ్యయనం చేస్తున్నటువంటి సమయంలో వారికి తాతగారైనటువంటి వ్యాస మహర్షి దర్శనం లభించింది. అదే అప్పుడు వారు తల్లితో కలిసి ఆయనకు నమస్కరించారు. వ్యాస మహర్షి వారితో, పాండుకుమారులారా, మీకు కలిగిన కష్టం గురించి నాకు ముందే తెలుసు. మిమ్మల్ని ధృతరాష్ట్ర కుమారుడు అధర్మంగా రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. మీ పట్ల దుర్యోధనుడు ప్రవర్తించిన తీరును విన్నాను. తద్ విదిత్వాస్మి సంప్రాప్తః చికీర్షుః పరమం హితం న విషాదోత్ర కర్తవ్యః సర్వమేతత్ సుఖాయ వహ. అంతా తెలిసిన నేను మీకు పరమహితాన్ని చేయటానికే వచ్చాను. ఈ విషయంలో మీరు ఇక విచారించకండి. ఇదంతా మీ సుఖానికి వచ్చింది. నాకు మీరు, వారు సమానులే, అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే ఇక్కడ బాల్యము, దైన్యము ఉంటాయో అక్కడ సాధు పురుషులు కృప కలిగి ఉంటారు, స్నేహం చేస్తారు. మీరు దీనస్థితిలో ఉన్నందువల్ల మీతో నాకిప్పుడు ఎక్కువ స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే మీకు ఒక మేలు చేయాలనుకుంటున్నారు. ఇక్కడికి దగ్గరలోనే రోగము, వ్యాధుల భయం లేని ఒక అందమైన నగరం ఉంది. మీరు మారువేషాల్లో తిరగండి, నేను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండండి అని వ్యాసుడు పాండవులను ఓదార్చి ఏకచక్రాపురానికి బయలుదేరిపోతూ కుంతిని ఓదారుస్తూ ఇలా అన్నాడు. ధర్మేణ పృథివీం జిత్వా మహాత్మా పురుషర్షభః పృథివ్యాం పార్థివాన్ సర్వాన్ ప్రశాసిష్యతి ధర్మరాట్ ప్రశాసిష్యతి ధర్మరాట్. ఓ కుంతి, నిత్యము ధర్మాన్ని ఆచరిస్తున్న నీ కుమారుడు ధర్మరాజు మహాత్ముడు, పురుష శ్రేష్ఠుడు. ధర్మంగానే ఈ భూమినంతటినీ జయిస్తాడు. సమస్త రాజులను జయించి ఈ భూమిని పాలిస్తాడు. సముద్రం వరకు వ్యాపించి ఈ భూమిని భీమార్జునుల బలంతో జయించి అనుభవిస్తాడు. ఇందులో ఏ సందేహమూ లేదు. నీ పుత్రులు, మాద్రీపుత్రులు మహారథికులు, మహావీరులు, అందరూ దేవతల్లాగా సుఖిస్తారు. మీరు రాజసూయము, అశ్వమేధము మొదలైనటువంటి యాగాలను చేస్తారు. యాగాలలో భూరి దక్షిణాలను కూడా అందజేస్తారు. మీరు ఆప్తులకు, స్నేహితులకు, వృద్ధులకు, పూజ్యులకు సకల సుఖాలను సమకూరుస్తారు. వారిని కూడా ఆదరిస్తారు. వారి గౌరవాలు కూడా పొందుతారు. తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి రాజ్యం
వీరే రాజ్యాన్ని అనుభవిస్తారు అని వేదవ్యాసుడు పాండవులను ఒక బ్రాహ్మణుడి ఇంటిలో ఉంచాడు. అక్కడ నివసించమని చెప్పాడు. తర్వాత ధర్మరాజుతో, నాయన మీరు ఇక్కడ 1 నెల రోజులు నివసించండి, నా కోసం ఎదురు చూడండి, నేను మళ్ళీ వస్తాను. దేశకాలాలను పరిశీలించుకుంటూ జీవించండి, పరమానందాన్ని పొందండి, మీరు సుఖాన్ని పొందుతారు అన్నాడు. పాండవులు చేతులు జోడించి నమస్కారం చేసి ఆయన ఆజ్ఞను అంగీకరించారు. తర్వాత భగవంతుడైనటువంటి వ్యాస మహర్షి ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఇంతటితో హిడంబ వధ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కుంతీపుత్రులైనటువంటి పాండవులు ఏకచక్రాపురంలోకి ప్రవేశించి వ్యాస మహర్షి చూపించిన బ్రాహ్మణుడి ఇంటిలో కొద్ది రోజులు మాత్రమే నివసించారు. ఆ సమయంలో వారు భిక్షమెత్తుకొని జీవించారు. చూడండి, వాళ్ళే భిక్షమెత్తుకొని జీవించారంటే మనమెంత. చక్రవర్తులైన వాళ్ళు, పంచభూతాలతో సమానమైన వాళ్ళు, వ్యాసుడి మనవళ్ళు. ఇట్లయితే కర్మ అనేది ఉంది కదా, అనుభవించాల. వారు మాత్రం అవకాశాన్ని వినియోగించుకొని అందమైన ప్రదేశాలను, పలు రకాల అరణ్యాలను, రాజుగారికి సంబంధించిన ప్రదేశాలను, నదులను, సరస్సులను చూశారు. ఇదంతా చూడాలనే ఇదంతా. వాళ్ళు డైరెక్ట్గా రాజులైపోయిందంటే ఇదంతా చూడలేరు, ఎప్పటికీ చూడలేరు. ఈ భూమినంతా తిరగలేరు. భూమినంతా తిరిగేటువంటి ఒక యోగము, ఆ భూమికి నేను వస్తానని ఆ జనానికి ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక వరము, శాపము, పూర్వజన్మలో చేసుకున్నటువంటిదన్నీ కూడా మనము ఒకటొకటిగా తీర్చుకొని వెళ్ళాలి. కాబట్టి మనకు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రాప్తి. ఇప్పుడు ఎవరో ఎక్కడో యాత్రకి వెళతాం, ఎక్కడికో వెళతాం, ఆ యాత్ర చేస్తున్నాం, ఎవరికో ఆకలి అవుతుంది, మనం తినే ముద్దలో ఒక ముద్ద పెడతాం, తింటారు. జనం చెప్తారు కదా, ప్రతి అన్నము మెతుకు మీద వాళ్ళ పేరు పరమాత్ముడు రాసి ఉంటారని. ఎక్కడో ఎవరో ఏమిటో ఎక్కడో ఇస్తున్నాం మనం. చూసారా, ఇది ప్రాప్తి. ఇది ఈ బియ్యపు ముద్ద, అన్నపు ముద్ద ఇది తీసుకుపోతుంది వాళ్ళ దగ్గరికి, భిక్షగాళ్ళ దగ్గరికి తీసుకుపోతుంది. వాళ్ళకే వెళ్ళి ఇస్తాం మనం. వాళ్ళ పేరు రాసి ఉంటుంది దాని మీద, వాళ్ళే తినాల. తినేటప్పుడు 2 మెతుకులు కింద పడతాయి, అవి తీసుకుపోయి వేరే చోట వేస్తే కొన్ని చీమలు తింటాయి, వాళ్ళ పేరు రాసింది చీమలకి. కొన్ని చోట ఇంకేదో ప్రాణులు తింటాయి, వాళ్ళ పేరు రాసింది. కొన్ని చోట మట్టిలో కలిసిపోతాయి, ఆ పేరే మట్టిలో కలిసి రాసింది పేరు. ఇది ఒక తమాషి కాదు, ఇది యోచన చేస్తే నిజం ఇది. అట్లా అందుకని మనం ఆ విధంగా అనుకోకూడదు కర్మ వచ్చిందని. ఎక్కడెక్కడ ఎవరెవరికి నీళ్లు ప్రాప్తి ఉందో ఆ నీళ్లు తాగాల్సిందే. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎవరెవరి ఇంట్లో ఆహారం తినాలా ఉందో అది తినాల్సిందే. అది కట్టి పెట్టినటువంటిది. నువ్వు మర్యాద ఇవ్వకపో నీ ధర్మం అది. నీ నీతి ధర్మాన్ని నువ్వు రక్షించుకోవాలా. దాన్ని ఇంకో కర్మకు వదిలేశారు. కానీ ఈ రుణం మాత్రం తీర్చుకోవాలి. వాళ్ళు నీకు ముద్ద పెట్టే రుణం తీర్చుకోవాలి. భిక్షమెత్తారట. నగరంలోని జనులకు పాండవులు మహాప్రీతి కలవారు అయిపోయారు. వీళ్ళు అంటే తాపసులు. ఈ తాపసుల మీద చాలా ప్రేమ వచ్చింది అందరికీ. పాండవులను ఎవరికి తెలియదు, తెలిస్తే గోలగోల అయిపోతుంది కదా. పాండవుల గురించి వారు ఇలా అనుకున్నారు, ఈ బ్రాహ్మణులు, ఈ తాపసి బ్రాహ్మణులు పవిత్రులు, చూడముచ్చటగా ఉన్నారు, దేవతల్లాగా ఉన్నారు. దేవతలే వాళ్ళు కదా. వీరు భిక్షాటనం చేయవలసిన వారు కాదు కదా. ఏదో పని మీద వీరు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు అని వాళ్ళంతా భావించారు. ఏదో ఉంది ఇక్కడ, ఏదో కర్మ ఉంది వీళ్లకు. వీళ్ళేమిటి భిక్షాటన చేయటం ఏమిటి? నిత్యము వారు తమ ఇండ్లకి వస్తారనే భావనతో, ప్రేమతో రకరకాల పిండి వంటలను వండి పాత్రల్లో సిద్ధంగా ఉంచేవారు. మా ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారని. ఎంత ప్రేమ వాళ్ళ మీద. పాండవులు భిక్షాటన చేసే సమయంలో
మౌనాన్ని పాటించేవారు, ఎవరి దగ్గర ఏది మాట్లాడేవాళ్ళు కాదు. తర్వాత తల్లి మీద ప్రేమతో వేగంగా తల్లి వద్దకు వెళ్ళేవారు. అమ్మను అక్కడ పెట్టేసి భిక్షకు వచ్చేవాళ్ళు. ఆలస్యమైతే ఆమె బాధపడుతుందేమోనని కంగారుగా తల్లి చెంతకు చేరేవారు. తల్లి అంటే అంత ప్రేమ 5 మందికి కూడా. ప్రతిరోజు రాత్రి సమయంలో తాము తీసుకొని వచ్చినటువంటి పదార్థాలను కుంతీదేవికి ఇచ్చేవారు. ఆవిడ ఎలా పంచితే అలా ఎవరి భాగాలు వారు తీసుకొని తినేవారు. ఇదొక పద్ధతి. పాండవులందరూ తల్లితో కలిసి సగభాగాన్ని తింటే మిగిలిన సగభాగాన్ని భీముడు తినేవాడు. అంటే వాడు చూడండి, ఆ భీముడు పాపం ఇంత భిక్షలోను కూడా ఇదేంటో అంటారు. భిక్షలో సగభాగం తీసి పెట్టేవారట. ఆ సగభాగం భీముడు తింటే ఈ సగంలో ఈ 4 పంచుకునేవాళ్ళు. ఇది బాగుంది. ఆ విధంగా, ఎందుకంటే ఆకలి ఎక్కువ ఈ భీముడికి. ఆ విధంగా పాండవులు ప్రవర్తిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున భీముడు కుంతీదేవి మాత్రమే ఇంట్లో ఉన్నారు. భీముడు కుంతీదేవి, మిగిలిన వారు భిక్షాటనకు వెళ్ళారు. భీముడు కుంతీదేవితో ఏవో మాటలు మాట్లాడుతూ ఉండగా వారు నివసిస్తున్నటువంటి బ్రాహ్మడి ఇంటి నుంచి హఠాత్తుగా ఒక ఆర్తనాదం వినిపించింది. ఏదో పెద్దగా అందరూ ఏదో పెద్ద కొట్టుకున్నట్టుగా వినిపించింది. దాన్ని కుంతి వినింది. విని ఇంటిలోని వారు హృదయ విదారకంగా వేడుస్తున్నారు. కుంతీదేవి వారిని చూసి దయతోనూ మంచితనంతోనూ జాలిపడింది. భీముడితో ఇలా అంది, నాయన, మనం ఈ బ్రాహ్మణి ఇంటిలో తలదాచుకొని నిశ్చితంగా ఉంటున్నాం కదా. ఆ ధృతరాష్ట్ర కుమారులకు తెలియకుండా కోపతాపాలకు దూరంగా సుఖంగా జీవిస్తున్నాం. వీరు మనలను ఆదరిస్తున్నారు. అందుచేత నేనిప్పుడు ఈ బ్రాహ్మణుడికి ఉపకారం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే వీరి వల్ల మనం సుఖంగా జీవిస్తున్నాము కదా. వీరు చేసిన ఈ ఉపకారానికి ఎలా కృతజ్ఞత తెలపాలో తెలియక బాధపడుతున్నాను నేను. ఏతావాన్ పురుషస్థాత కృతం యస్మిన్ ననశ్యతి యావచ్చ కుర్యాదన్యోస్య కుర్యాదభ్యధికం తతక నాయన, ఎవరికి చేసిన ఉపయోగం నిరుపయోగం కాదో వాడే నిజమైన పురుషుడు. ఉపకారం చేసిన వాడికి అంతకంటే ఎక్కువ మేలు చేయటం మానవత్వం అవుతుంది కదా. ప్రత్యుపకారం చేయటం ఉత్తమోత్తమైనటువంటి మానవ ధర్మం కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.